ఎవరము అనంటే మీరేంటమ్మా అనగానే మీ పేరు చెప్తారు, మీ కులం చెప్తారు. అలా కాకుండా ఎవరు మీరు అంటే హిందువులు అని చెప్పే ఒక రోజు రావాలి. ఆ రోజు కోసమే ఈరోజు మనందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పిల్లలు ఎంత సైలెంట్గా ఉంటే అంత బుద్ధిమంతులు. మీ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా వర్షం ఉన్నా మనం చేసుకుందాం. ఎందుకు అనంటే నేటి బాలలే రేపటి పౌరులు. మీరు ఎంత కాన్సన్ట్రేషన్గా వింటే రేపు మీరు అంతమందికి చెప్పగలుగుతారు. అండ్ ప్రతి ఒక్క పిల్లలు ఎంత చక్కగా లంగా జాకెట్లు వేసుకొని బొట్టు పెట్టుకొని చాలా చాలా బాగున్నారు. ప్రతి అబ్బాయిల చేతిలో జై శ్రీరామ్ అని కాషాయ జెండాలు చూస్తుంటే రేపటి నా సనాతన హైందవ ధర్మాన్ని కాపాడే ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులు కనబడుతున్నారు. చాలా 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 సంతోషంగా ఉంది. ఏదన్నా ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఎక్కడ ఏ మతంలో లేని గొప్పతనం సనాతన హైందవ ధర్మంలోనే ఉంది. ఆ గొప్పతనం ఏంటి అనేది చాలా తక్కువ మందికి తెలుసు. నేను చెప్తాను. దేవుళ్ళు ఉంటారు, అన్ని మతాలలో కూడా దేవుళ్ళు ఉంటారు. పుట్టాలి అంటే ఏ జన్మలోనో సుకృతం చేసుకొని ఉండాలి. ఆ జన్మ సుకృత ఫలితమే ఈరోజు మనందరం కూడా సనాతన హైందవ ధర్మంలో జన్మించాం. హిందువుగా బ్రతుకుతున్నందుకు గర్వించాలి, హిందువుగా బ్రతకడానికి పోరాడాలి, హిందువుగా మరణించడానికి యుద్ధం చేయాలి. మనం హిందువులం అని గర్వంగా చెప్పుకోవాలి. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. సమాజాన్ని చైతన్యపరచడంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులం. ధర్మం కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా జన్మించాలి, శంభాజీ మహారాజ్ లాగా మరణించాలి. ఇక్కడ నేను ఎక్కువగా ఆడవాళ్ళకు చెప్పాలి అనుకుంటున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమంలో కూడా పాపం మేడల కింద నిల్చొని కూడా ఆడవాళ్ళు చాలా వింటున్నారు. అమ్మా, ఈ సమాజం అంటే ఈ ప్రపంచంలో చెడ్డ కొడుకు ఉండొచ్చు, చెడ్డ పిల్లలు ఉండొచ్చు, చెడ్డ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కానీ చెడు తల్లి ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని సీరియల్స్, సినిమాల ప్రభావం ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్త్రీ జ్ఞానవంతురాలు అవుతే ఖచ్చితంగా కూడా ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తాను. ఎందుకంటే తను మాత్రమే పిల్లలకు, భర్తకు, అందరికీ చెప్పి అండ్ సమాజంలో కూర్చొని చర్చించి దాని గురించి ముందు తరాలకు తీసుకెళ్తుంది. కాబట్టి ఫస్ట్ ఆడవాళ్ళలో మార్పు రావాలి. అది మన ఇంట్లో నుంచే మొదలు పెట్టాలి. మన పిల్లలకి ముందుగా మన ధర్మం యొక్క విలువల్ని నేర్పాలి. ఎంత పాశ్చాత్య సంస్కృతిలో పెంచుతున్నా మన కట్టు, బొట్టు, నడవిడిక ఏంటి అనేది మన పిల్లలందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. కనీసం వారంలో ఒక్కరోజైనా సరే మన సంస్కృతికి సంబంధించిన బట్టలు వేసుకునేలాగా చేయాలి. అలాగే మన రామాయణ, మహాభారత ఇతిహాసాల గురించి తెలియజేయాలి. అది తెలియకపోవడమే ఈరోజు అనేక సమస్యలకు కారణం. అన్యమతాలకు సంబంధించిన పిల్లలకు ఒకరినేమో శుక్రవారం కంపల్సరీ చదివించి వాళ్ళకు వాళ్ళ పుస్తకంలో ఏముందో నేర్పిస్తున్నారు. ఇంకొక వర్గానికి సంబంధించి ప్రతి ఆదివారం నేర్పించి వాళ్ళ గ్రంథంలో ఏముందో చెప్తున్నారు. అందులో తప్పుందా ఒప్పుందా తెలియదు. అందులో ఏముందో అలా నువ్వు ముందుకెళ్లాల్సిందే, అందులో ఉన్నట్టు నువ్వు పాటించాల్సిందే అని ఖచ్చితంగా పిల్లలకు చెప్పి పెంచుతుంటే మనం మాత్రం మన పిల్లల్ని ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఆరాటపడుతున్నాం. మమ్మీ డాడీ అంటే మురిసిపోతున్నాం. మమ్మీ అంటే ఒక సమాధి అనే విషయాన్ని కూడా మర్చిపోయి పొద్దున్న లేస్తే మనం సమాధులతో పోల్చుకుంటూ సమాధుల్లా బ్రతికేస్తున్నాం. అలా కాకుండా మన గ్రంథాలలో ఏముంది అనేది నేర్పించండి. అది పెద్ద విషయం ఏమీ కాదమ్మా. కట్టు, బొట్టు, కొడుకంటే రాముడిలాగా ఉండాలి. ఈరోజు ప్రపంచం, మన దేశం మొత్తంలో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు జరిగినంత గొప్పగా, ఘనంగా ఏ దేవీ దేవతలకు అంత గొప్పగా కళ్యాణం జరగదు. అది మన ఇంట్లో పెళ్లిలాగా తలంబ్రాలు తీసుకెళ్తాం, మన ఇంట్లో పెళ్లిలాగా బాషింగాలు తీసుకెళ్తాం, ఊర్లో అందరం కలిసి భోజనాలు చేస్తాం. ఎందుకంటే ఆ రాముడికి ఉన్న గొప్పతనం అది. అలాంటి రామరాజ్యం మళ్ళీ రావాలి. సమాజంలో ఏం జరుగుతుంది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. టీవీలు చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆడపిల్లలను ఏం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అమ్మాయిలంతా చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, తల్లిదండ్రులను మించి మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండరు. కాబట్టి మనకు మంచి స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే మన అమ్మా నాన్న అయ్యే ఉండాలి. మనం ఏదైనా సరే వాళ్ళతో పంచుకోగలగాలి. బయట చూపించే ప్రేమ క్షణికం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రేమ వల్ల మన జీవితం ఎలా తారుమారవుతుందో అర్థం చేసుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులను దాటి అమ్మాయి అయినా అబ్బాయి అయినా అస్సలు అడుగులు ముందుకు వేయకూడదు. ఒక్కసారి ఆలోచించండి. మన కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసే తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలుసుకోండి. ఈరోజు పిల్లలు తెలుసుకోవాల్సింది అది. అలాగే ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో నుంచి పిల్లలు వెళ్తున్నప్పుడు బొట్టు పెట్టుకుంటున్నారా లేదా,
అలాగే వాళ్ళు కనీసం దేవుడికి దండం పెడుతున్నారా లేదా, ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని నేర్పించుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మన సంస్కృతి మీద వాళ్ళకు ఒక పట్టు వస్తుంది. చూస్తున్నాం, ఈ దేశాన్ని ఆక్రమించడానికి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ ప్రయత్నం ఎప్పటికీ సాధ్యం కాలేదు. అందుకే 2047ను లక్ష్యంగా పెట్టుకొని భూముల మీద, అమ్మాయిల మీద టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆడపిల్లల్ని కాపాడుకోవాలి. ఇంకొకటి, ఆడపిల్లలు చాలా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఏదైనా బయటికి వెళ్తున్నామంటే అన్ననో తమ్ముడినో తోడు తీసుకొని వెళ్ళమనగానే మా అమ్మకు నా మీద నమ్మకం లేదా, మా నాన్నకు నా మీద నమ్మకం లేదా, తమ్ముడినో అన్ననో వెంటించి పంపాలా అంటారు. ఒక విఐపి సెలబ్రిటీ వస్తే బాడీ గార్డ్స్ ఉంటారు, తెలుసు కదా, మీరు వాళ్ళకు విఐపీలతో సమానం. అందుకే మీకు బాడీ గార్డ్స్ పంపిస్తున్నారు. బంగారం ఎంత విలువైంది, దాన్ని ఎలా కాపాడుకుంటాం, అందుకే మిమ్మల్ని అంత బాగా కాపాడుకుంటున్నారు. మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. మన తల్లిదండ్రులు మన మీద చూపిస్తుంది ప్రేమనా, లేకపోతే మన మీద ఎందుకు వాళ్ళకు ద్వేషం ఉంటుంది, ఎందుకు వాళ్ళకు మన మీద అనుమానం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. అంత గొప్పగా ప్రతి అమ్మాయిని ఒక రాణిలాగా చూసే సంస్కృతి మన ధర్మంలో ఉంది. కావాలంటే మీరు ఎవరైనా మన సంస్కృతికి సంబంధించిన వాళ్ళని చూడండి, అమ్మ నాన్నున్నారా అని అడుగుతారు. అంటే చిన్న పిల్లలు పెద్ద పిల్లలు కూడా అమ్మతనాన్ని చూసే గొప్ప విషయం ఉంటుంది. కాబట్టి మన తెలుగులో సంబంధ బాంధవ్యాలను పిలిపిద్దాం. అమ్మ, నాన్న, అన్న, బాబాయ్, అమ్మమ్మ, తాతయ్య, ఆంటీ, అంకుల్ ఇవన్నీ వదిలేద్దాం. ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలో జరిగిన అత్యంత ఎక్కువ అత్యాచారాలకు కారణం ఏంటో తెలుసా? అంకుల్, కజిన్ అనే పిలుపులు. మనం కజిన్ అంటే అన్నయ్య అనుకుంటున్నాం, ఎదుటివాడు దాన్ని ఇంకో రకంగా భావిస్తున్నాడు. కాబట్టి ఆ పదాలకు, ఆ పిలుపులకు దూరం అవుదాం. అలాగే ఆడవాళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన వాళ్ళు, వాళ్లకు మాత్రమే ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్ళగలిగే ఒక గొప్ప గుణం ఉంది. కాబట్టి ఈ సృష్టిని ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు అంతే గొప్ప సృష్టిని నిర్మించగలగాలి. ఇంట్లో దయచేసి సినిమా హీరోయిన్ల ఫోటోలో లేకపోతే ఇంకో ఫోటోలో కాదు, స్వతంత్రం కోసం పరితపించిన వాళ్ళ ఫొటోస్ పెట్టండి. అలాగే జీవితంలో విజయాలను సాధించిన వాళ్ళ ఫొటోస్ పెట్టండి. వాటిని చూసుకుంటూ మీ పిల్లలు ప్రతిరోజు ముందుకు వెళ్తే వాళ్ళలాగా తయారవ్వాలనే ఒక ఆలోచన పిల్లల్లో మొదలవుతుంది. మన దాంట్లో అందరం ఒకటే అమ్మ, మనకు కుల అనే వివక్ష లేనే లేదు. ఎందుకు అనంటే ఈ కులం బ్రిటిష్ వాడు తీసుకొచ్చి మనకు అంటించింది. వర్ణ వ్యవస్థ మాత్రమే ఉంది. ఆ వర్ణ వ్యవస్థను కూడా మనం గడప లోపలే ఉంచుకొని బయటికి వచ్చి మన పక్కింటికి సమస్య వస్తే అది మన ఇంటి సమస్యగా ఆలోచించి ఆ సమస్య కోసం పోరాటం చేసిన రోజు నిజంగా చైతన్యం అలానే మొదలవుతుంది. అండ్ ఇంకొకటి, నేను ఈ ఊరికి వచ్చినందుకు ఈ ఊరి పెద్దలకు కూడా ఒక విషయాన్ని చెప్పాలి. ఆలయాలకు సంబంధించి ఒక రిజిస్టర్ పెట్టి మనం ఇక్కడున్న కార్పెంటర్లు, ఇక్కడున్న ఎలక్ట్రీషియన్స్, ఇక్కడున్న బ్యూటీషియన్స్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ అలాగే వాళ్ళ పేర్లు రాయడం ద్వారా మనకెవరికైనా అవసరం ఉంటే మన వీధిలో వాళ్ళతోనే ఆ పనులు చేయించుకోవచ్చు. దాని ద్వారా మన చేతి వృత్తులను కాపాడుకోవచ్చు. చేతి వృత్తులు ఏ రోజైతే మనుగడ సాధిస్తాయో, ఎవరి చేతి వృత్తులు వాళ్ళ ఆధీనంలోకి వస్తాయో ఆ రోజు సనాతన హైందవ ధర్మం ఖచ్చితంగా వెళ్ళి విరుస్తుంది. నేను మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని కలవడానికి వస్తాను. వర్షం కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మాట్లాడాలనుకున్నాను కానీ సమయం తక్కువగా ఉండడం వల్ల ఇంతవరకే మాట్లాడగలుగుతున్నాను. మరి ఇంకొకసారి అక్కడున్న రాముల వారికి వినిపించాలి, గుళ్ళో ఉన్న రాముల వారికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా की, భారత్ మాతా की, భారత్ మాతా की. ధన్యవాదాలు అన్న.